మొత్తం పోతారు. నా ఫిక్స్ అయిపోయింది అంతే. ఇంకా ఎస్, నా కోపం వచ్చింది. నా కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అవ్వాల్సిందే. హలో ఆల్, వెల్కమ్ టు మూవీ రివ్యూస్ మాస్టారు. హియర్ ఈజ్ అవర్ రివ్యూ సరిపోదా శనివారం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, సూర్య తన తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి సూర్య తన కోపాన్ని 6 రోజుల పాటు అదుపులో ఉంచుకుంటాడు. తనకు అన్యాయం చేసిన వారిపై శనివారాల్లో మాత్రమే దానిని వదులుకుంటాడు. సోకులపాలెంలో జరిగిన ఒక విషాద సంఘటన అతన్ని క్రూరమైన సిఐ దయాతో ఢీకొట్టింది. సూర్య తన దుశ్చర్యలకు దయాను చెల్లించాలని కోరుతుండగా అతను చారులత అనే పోలీసు మహిళను అడ్డుకుంటాడు. అతని ప్రమేయం సంక్లిష్టత యొక్క మరొక పొరను జోడిస్తుంది. దయాపై సూర్య ఆగ్రహాన్ని రేకెత్తించినది ఏంటి? రాజకీయ నాయకుడు కూర్మానందం ఈ చిక్కుముడి వలలోకి ఎలా ఇమిడిపోతాడు? మరి అసలు చారులత ఎవరు? సినిమా అన్నిటికీ సమాధానాలు చెప్పింది. మూవీలో ప్లస్ పాయింట్స్: నాని డెలివర్స్ ఏ స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్. వారమంతా తన కోపాన్ని అణిచివేసుకునే వ్యక్తిగా శనివారాల్లో మాత్రమే దానిని విప్పాడు. హిస్ పోర్ట్రేయల్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ క్యారెక్టర్ ఈజ్ బోత్ కంపెల్లింగ్ అండ్ కన్విన్సింగ్. ఎస్జే సూర్య క్రూరమైన పోలీసు దయాగా ఆకట్టుకున్నాడు. పాత్రకు ప్రత్యేకమైన ఇంటెన్సిటీని తీసుకొచ్చాడు. నానితో అతని ముఖాముఖి సన్నివేశాలు ముఖ్యంగా ఆకర్షణీయంగా ఉన్నాయి మరియు అతని వ్యంగ్య సంభాషణలు హాస్యభరితమైన టచ్ను జోడించి ఇప్పటి వరకు అతని అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా గుర్తించబడ్డాయి. ప్రియాంక మోహన్ బాగా నటించింది మరియు నానితో మంచి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని పంచుకుంటుంది. మురళీ శర్మ సమర్థతతో కూడిన రాజకీయ నాయకుడిగా నటించగా, సాయి కుమార్ తన ఉనికిని చాటుకున్నాడు. అదితి బాలన్, హర్షవర్ధన్ తదితరులు తమ పాత్రలను చక్కగా అందించారు. జేక్స్ బెజోయ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. థియేటర్స్ మొత్తం షేక్ అయిపోయింది. యాక్షన్ ప్యాక్డ్ లేదా ఎమోషనల్ అయిన వివిధ సన్నివేశాలను గమనీయంగా పెంచుతుంది. సినిమా మొత్తం అనుభవాన్ని ఎలివేట్ చేయడంలో అతని స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా మైనస్ పాయింట్స్కి వస్తే, ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ చేయడానికి టైం తీసుకున్నా సెకండ్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. హీరోయిన్ ప్రియాంక మోహన్ ఒకటే ఎక్స్ప్రెషన్స్తో ఉంటుంది. సాంగ్స్ కూడా అంతంత మాత్రమే. థియేటర్ నుంచి బయటికి వస్తే ఒక సాంగ్ గుర్తుకుండదు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కథ డీసెంట్గా ఉంది. ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదనపు బలం. జేక్స్ బెజోయ్ యాక్షన్ సన్నివేశాలకు మూడ్ను క్రియేట్ చేసే విధంగా బీజిఎంతో రఫ్ ఆడించాడు. కొన్ని చోట్ల అవసరం ఆ రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ తమ వంతు రోల్ను పోషించింది. స్లమ్ సీన్లు సినిమా మూడ్ను క్రియేట్ చేస్తే, యాక్షన్ ఎపిసోడ్స్ ఉత్కంఠను రేపేలా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సరిపోదా శనివారం ఈజ్ ఎన్ ఎంజాయబుల్ యాక్షన్ డ్రామా ఫీచరింగ్ స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ నాని అండ్ ఎస్జే సూర్య. ఇంకా ఫైనల్గా నాని టైర్ 1లోకి వెళ్ళిపోతాడు అంటే ఇంకో 2 మూవీస్ బ్లాక్ బస్టర్ అయితే నెక్స్ట్ టైర్ 1లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బుక్ యువర్ టికెట్, ఎంజాయ్ దిస్ వీకెండ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.